ఇప్పుడు మీటింగ్ వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటి? మీటింగ్ వల్ల ముఖ్య ఉద్దేశం అంటే నిరుద్యోగుల బాధ వేదన చాలా ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు కష్టపడి తీసుకొచ్చిన రూపాయి కూడబెట్టి 5 రూపాయల భోజనం కాంచి హాస్టల్లో తినక టెన్షన్తో బతుకుతున్నారు. మరి అలాంటి పిల్లల కోసం ఢిల్లీలో ఏం జరిగింది? పేద విద్యార్థులు పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుకున్న పిల్లలు మోడీకి కళ్ళు ఆపడట్లేదా? ఏమనుంటే బీజేపీ పాలన పొదుపు చేసుకోరు, బంగారం అయ్యి దొంగ మాటలు చెబుతాడు. మరి ఎక్కడ కనిపించట్లేదు ఈ నిరుద్యోగుల బాధ. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండలం అమ్మినవారి గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలుగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అడుగు సిద్ధాంతాలను పాటించే మహిళా నాయకురాలు. మరి మోడీకి చిత్తశుద్ధి ఉంటే, ఇంగిత జ్ఞానం ఉంటే, ఒకటే నిరుద్యోగుల బాధ వాళ్ళ వేదన అది ఆలోచించి కేవలం ఆయనకి చిత్తశుద్ధి ఉంటే నాకు ఈ సీట్ వద్దు, ఈ రాజీనామా వద్దని ఆయన ఉన్నతమైన రాజకీయానికి రాజీనామా చేసి పక్క వదలగాలని నేను ఒకటే డిమాండ్ చేస్తున్న మహిళా నాయకురాలుగా. మరి సీఎం రేవంత్ రెడ్డి కానీ చిత్తశుద్ధి ఉంటే ఇంకెందాక బతుకుతురు ఈ మోడీ రేవంత్ రెడ్డి దొంగ నాటకం. ప్రజలు ఆల్రెడీ అంతా గమనించారు. నిరుద్యోగులంగానే ఏడిపించి చంపుతున్న వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. ఒక మహిళను చూడకుండా ఉంటే మీ బట్ట లేకుండా పోలీసులు చూడు, వాళ్ళ డ్యూటీలో వాళ్ళు చేయట్లేదు. కేవలం సీఎం రేవంత్ రెడ్డి కానీ చిత్తశుద్ధి ఉంటే సీఎం సీట్కి రాజీనామా చేసి పక్కా వదలగాలని నేను ఒకటే డిమాండ్ చేసి అడుగుతున్నా. మళ్ళీ ఒకసారి చెబుతున్నా, మోడీకి కానీ చిత్తశుద్ధి ఉంటే ఆయన పదవికి రాజీనామా చేసి పక్కా వదలగాలని నేను ఒకటే డిమాండ్ చేసి అడుగుతున్నా. కేవలం వీళ్ళు ఆడుతున్న నాటకం. మొన్న బండి సంజయ్ కొడుకు ఒక మహిళ ఒక పాపని ఎట్లనో తన జీవితం నాశనం చేసిండు. అరెస్ట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తారా? తిరిగి వచ్చి మళ్ళీ ఎగ్జామ్ అని రాస్తాడా? అదే పేదోడి పిల్ల ఒక నాగం చేస్తే వాళ్ళ కుమారుడు రాణిస్తారా? వాడు ఒంటి మీద వాతలు వాడు ప్రాణాలు తీసి ఆడేస్తారు. అట్లా జరుగుతుంది. అన్నీ ఎందుకు జరుగుతుందంటే బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకం వల్ల ఎంతోమంది ప్రాణాలు బలైపోతున్నాయి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు మృగాలు లెక్క తయారవుతారు. మొన్న 6 చంపారు. అదేవిధంగా ఎందుకు చంపుతారు, ఎందుకు ఆడపిల్లలు మోసం చేస్తారంటే ఈ బండి సంజయ్ కొడుకు సాయి భగీరథను చూసి ఇంకొకడు ఆడపిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడతారు. అందుకే నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, బీజేపీ కాంగ్రెస్కి చిత్తశుద్ధి ఉంటే ఆ సీఎం రేవంత్ రెడ్డి స్వచ్ఛాతంగా రాజీనామా చేసి పక్క వదలగాలి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంటేనే లీక్ అయింది అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మొత్తం కలిపి వేసినారు అంటున్నారు. అంటే మనకు రేవంత్ రెడ్డి ఇప్పుడు మనకి బీజేపీ రెండు ఉంటేనే ఇప్పుడు కలిపి చేసినారు అనుకుంటున్నారు లీకేజ్ గురించి. కానీ ఇప్పుడు మనకు బీఆర్ఎస్ మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలానే జరిగింది కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా జరగలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉంటానే ఇవన్నీ నిరుద్యోగులకి, పేదలకి, రైతన్నలకి అన్ని విధాలు జరిగినాయి. కేవలం రేవంత్ రెడ్డి బీజేపీ ఆడుతున్న నాటకం వల్ల నిరుద్యోగుల ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళు పెట్టుకున్న ఆశ, వాళ్ళ గోలు మొత్తం కొంతమంది ప్రాణాలే తీసుకుంటారు. ఎందుకంటే నిత్యాత్తంగా రోడ్డు మీద చూస్తూనే ఉన్నారు. ఢిల్లీలో గోస చూసారుగా మేడం. నేను ఒకటే ఇంకా ఏమి చెప్పదలుచుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేసి పక్క వదలగాలి. మోడీకి చిత్తశుద్ధి ఉంటే దొంగ మోడీ ఆడుతున్న నాటకం, బీజేపీ పాలన ఆడుతున్న నాటకం. ఈ నాటకం తెలంగాణ ప్రజలు గమనించాలి. ఆల్రెడీ చదువుకున్న విద్యార్థులు మొత్తం వాళ్ళ కసి మీద ఉన్నారు. వాళ్ళ జాబులు రాక వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడ్డ డబ్బులు రూపాయి కోడేసుకుని అవన్నీ చూసుకుని ఉన్నారు. కాటన వీళ్ళిద్దరే చిత్తశుద్ధి ఉంటే మళ్ళా నేను చూస్తున్నా, నాకు అంత కసి పుడుతుంది. మోడీ మీద నాకు నమ్మకమే లేదు. బీజేపీ ఆడుతున్న నాటకం, కాంగ్రెస్ ఆడుతున్న నాటకం. ఎందుకంటే బీఆర్ఎస్కి వెళ్ళి ప్రజలు మొప్ప చూస్తారు. కాటన బాబు కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడవాడి తెలంగాణ తీసుకొచ్చిన గొప్ప నాయకుడు.